అరుగుల్ రాజారాం గారి హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9కి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని తీసుకెళ్లి ఇంద్రమ్మను గెలిపించినటువంటి చరిత్ర రాజారాం గారు. అలాగే డి శ్రీనివాస్ గారు కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 9కి 9 సీట్లు గెలిపించుకొని వెళ్ళి సోనియమ్మకు కల్పించినటువంటి చరిత్ర. ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో నిజామాబాద్లో జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది. టికెట్లు సక్రమంగా ఇవ్వటం జరగలేదు. తద్వారా మనకు రావాల్సినన్ని సీట్లు, రావాల్సినన్ని ఓట్లు రాలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దయచేసి నిజామాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కొన్ని సర్వేల ద్వారా నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు అని దాన్ని రెడ్ మార్క్ కింద పెట్టి ఏదైతే మీకు సర్వే రిపోర్ట్లు వచ్చినాయో నిజామాబాద్ గడ్డ మీద పుట్టి పెరిగి ఇక్కడనే కలిసిపోయే సంజయ్గా చెప్తున్నా నేను, నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సరైనటువంటి నాయకులను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైన దిశలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజామాబాద్లో కాంగ్రెస్ లేదనే మాట అవాస్తవం, పూర్తిగా అబద్ధం అది. సో మనకు టైం ఉంది, 2 సంవత్సరాల టైం ఉంది. దేవుడు దయ వలన, రేవంత్ రెడ్డి గారి కృషి వలన, ఇతర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మనం ఈరోజు పేదల పక్షాన పోరాడి 10 సంవత్సరాలు గట్టిగా పాతుకుపోయినటువంటి టీఆర్ఎస్ని ఓడగొట్టగలిగి ఇవాళ నిరుపేదలకు మనం బెడ్రూమ్ ఇల్లు కట్టించగలుగుతున్నాము. వివిధ కార్యక్రమాలు మెల్లిగా చేపడుతున్నాం. ఫైనాన్షియల్ క్రైసిస్ ఎంతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, వారి టీం మెంబర్స్ అందరూ కలిసి కూడా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ, ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ అభివృద్ధి వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో అయినా కూడా బీసీలకు, అన్ని కులాల వారికి వారి వారి రిప్రజెంటేషన్ బట్టి, వారి వారి సంఖ్యను బట్టి జిల్లాలో పకడ్బందీగా గెలిచే విధంగా, మెజారిటీ సీట్లు గెలిచే విధంగా, అన్ని సీట్లు గెలిచే విధంగా టికెట్లు ఇవ్వాలా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి వీలైనంత త్వరలో గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రెస్ మీడియా ద్వారా కోరుకుంటాను. నువ్వు ప్రతి నెల జీతం ఇచ్చుకోవాలా, వాళ్ళకు ఫోన్లు కొనియాలి, వాళ్ళకు కార్లు కొనియాలా, వాళ్ళను మేపాలా, ఓ కథలు కథలు పడాలా. మాకు అట్లా అవసరం లేదు. మేము చేసిన పనులు గుర్తున్నాయి ప్రజలకు. మా కోసం రక్తం చిందించడానికి తయారున్నారు. మేము పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇయ్యాలటి వరకు ఏ మీటింగ్కి కానీ, ఏ ప్రోగ్రాం కానీ రూపాయి ఖర్చు పెట్టి రూపాయి ఎవడికో జేబులో పెట్టిన దాఖలాలు లేవు. నువ్వు ఎట్లా చేస్తారు, మీ పార్టీ వాళ్ళు ఎట్లా మీటింగులు చేస్తారు, ఏం కథ మాకు బాగా తెలుసు. నేను బీజేపీ పార్టీ గురించో, ఆ పార్టీ నాయకుల గురించో నేను పర్సనల్గా ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి పర్సనల్గా వయస్సు లేదు, పదవి లేదు, ఒకరు లేరు, పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఎవరిని పడితే వాళ్ళను సారంగా నోరు పడేసుకొని దానితోని నీకు పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్. నిజామాబాద్కి 2 సార్లు ఎంపీ అయినావు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? ఒక నిరుపేదకు కష్టం వస్తే నువ్వు నిల్చొని పనిచేసింది ఎక్కడ ఉన్నది సార్? ఇప్పటికైనా ఈ బంద్ చేసుకో. నేను ఇప్పటికీ ప్రెస్ మీడియా ద్వారా పబ్లిక్గా అపీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, స్టేట్ హైకమాండ్కు కూడా, మీరు నాకు అఫీషియల్గా ఇస్తారా, అన్అఫీషియల్గా ఇస్తారా, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా పనిచేస్తాము, ఎట్లా ఉరుకులు పెట్టిస్తాము, తద్వారా ఎవరికి ఎక్కడ ఎట్లా కౌంటర్ ఇస్తాము అది మీరే చూస్తారు. కరిసే కుక్కలు ఎక్కువ మురుగేటి గర్వయి. అందుకని ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మీరు మాకు ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఇచ్చి మాతో మాట్లాడి చూడండి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అండన సంజయ్,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏ రకంగా నిజామాబాద్లో పనిచేస్తారో ఈ ప్రెస్ మీడియా మిత్రులు ప్రజలు అన్ని పార్టీల శ్రేణులు కన్నారా చూస్తాయని చెప్పి ఇప్పటికైనా ఎంపీ అరవింద్ గారు అతని భాషను అతని నోరును అదుపులో పెట్టుకుంటాడని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ